మండలిలో ఈ అంశంపై చర్చించి తీరాల్సిందే అన్నారు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. లడ్డూను వివాదంలోకి లాగిన సీఎం చంద్రబాబు హిందువులకు క్షమాపణ చెప్పాలన్నారు. మీరు చేసిన తప్పులు బయటికి తెలియకూడదు, నింద మాత్రం ఇంకొకరికి వేయొచ్చు. ఇది ఎలా ఉందంటే ఇందాపూరు నాదే, హెరిటేజీ నాదే, కల్తీ నెయ్యి నాదే, కానీ మీరు మాట్లాడకూడదు. తప్పకుండా ఈ సభలోనే నిజ నిర్ధారణని తెలుస్తాం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు విషయాలు అడుగుతున్నాం. ఒకటి, చర్చ పెట్టండి. ఇందాపూర్ హెరిటేజ్ మీద, అక్రమ కల్తీ మీద, మీ అక్రమ ధనం మీద, అక్రమ అవినీతి మీద చర్చ పెట్టండి. రెండు, చంద్రబాబు నాయుడు గారు హిందువుల మనోభావాలను దెబ్బతీశారు కాబట్టి, ఆ స్వామివారిని లాక్కొచ్చారు కాబట్టి, ఆ స్వామివారి పేరు వాడుకున్నారు కాబట్టి ఈరోజు యావత్ ప్రపంచానికే ఆయన క్షమాపణ చెప్పాలి, బహిరంగంగా క్షమాపణ